Yeah, strategic analysis of operating income. So subject strategic cost management and performance evaluation. So chapter strategic analysis of operating income, nothing but activity based costing. సో కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్ ప్రొడక్ట్ ప్రాఫిటబిలిటీ. మరి డైరెక్ట్ ప్రొడక్ట్ ప్రాఫిటబిలిటీ సంబంధించి ఒక ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం సార్, ఎక్స్వైజెడ్ ఆర్నమెంటల్ కంపెనీ మామూలుగా 2 ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే స్టార్ అని అలాగే డ్వాప్స్ అని రెండు ప్రొడక్ట్స్ ఏంటండి, స్టారు అలాగే డ్వాప్స్ అనేవి 2 ప్రొడక్ట్స్ డ్వాప్స్, రైట్. ఫర్దర్గా మామూలుగా డేటా ఏంటంటే ప్రొడక్ట్స్ డేటా ప్రొడక్షన్ ఆర్ సేల్స్. మామూలుగా టోటల్ ప్రొడక్ట్ అంటే ఎంతైతే ప్రొడక్షన్ చేసినా అంత సేల్స్ మొత్తం. అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఆబ్లిక్ సేల్స్ అంటే ఇప్పుడు 10,000 యూనిట్స్ ప్రొడక్షన్ చేసాం, సేల్ కూడా 10,000 అంతే, దట్స్ ఆల్. డ్వాప్స్ కూడా 20,000. అలాగే టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చారు, అలాగే టోటల్ లేబర్ టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చారు. స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ స్టార్ డ్వాప్స్ అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి టోటల్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఒక 15 lakhs అలాగే 15 lakhs ఇలా ఉన్నాయి. ఓకే, పాయింట్. నెక్స్ట్ టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ మొత్తం 1,20 lakhs అవుట్ ఆఫ్ 30 బిలాంగ్స్ టు ప్రొక్యూర్మెంట్, బిలాంగ్స్ టు మెటీరియల్ కాస్ట్, అలాగే రిమైనింగ్ 70 లేబర్ కాస్ట్ సంబంధించి. తర్వాత మామూలుగా బీసీసీ ఈజ్ విల్లింగ్ టు పర్చేజ్ స్టార్ 740 అలాగే 151 అంటే వేరే కంపెనీ. XYZ will not accept any work yielding an estimated contribution to sales ratio less than 28%. కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో లెస్ దెన్ 28 ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టార్కి డ్వాప్స్కి అదర్ ప్రొడక్ట్స్ డైరెక్ట్ మెటీరియల్ రిలేటెడ్ ఓవర్ హెడ్స్, అలాగే మెటీరియల్ రేషియో పర్ ప్రొడక్ట్ యూనిట్, డైరెక్ట్ లేబర్ రిలేటెడ్ లేబర్ ఆపరేషన్ పర్ ప్రొడక్ట్ యూనిట్, లేబర్ ఆపరేషన్స్ పర్ ప్రొడక్ట్ యూనిట్, మెటీరియల్ రేషియో పర్ ప్రొడక్ట్ యూనిట్. అంటే మెటీరియల్ రేషియో ఏంటి, ఒక యూనిట్ ఇప్పుడు స్టార్ ఉంది, ఒక యూనిట్ ఆఫ్ స్టార్కి మెటీరియల్ ఎంత 5, డ్వాప్స్ 8, ఇది మెటీరియల్ రిక్వైర్మెంట్, ఇది లేబర్ రిక్వైర్మెంట్, లేబర్ అవర్స్ పర్ యూనిట్, మెటీరియల్ పర్ వాల్యూమ్ స్టార్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నారు, give a financial analysis of the decision strategy which XYZ may implement about the manufacture of each product using the unit cost information available. Give a financial analysis of the decision strategy which XYZ may implement about the manufacture of each product using the unit cost information available. Next, to discuss whether activity based management should be adopted in companies like XYZ. Discuss whether activity based management should be adopted in companies like XYZ. Discuss whether activity based management should be adopted in companies like XYZ. Discuss whether activity based management should be adopted in companies like XYZ. Okay, discuss whether activity based management should be adopted in companies like XYZ. Yeah, discuss whether activity based management should be adopted in companies like XYZ. Give a financial analysis of the decision strategy which XYZ may implement about. Give a financial analysis of the decision strategy which XYZ may implement about the manufacture of each product using the unit cost information available. Like discuss whether activity based management should be adopted in companies like XYZ. Discuss whether activity based management should be adopted in companies like XYZ అనేది పాయింట్. మరి ఇక్కడ మనం అంటే చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకే ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత, స్టార్కి డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ స్టార్కి
అలాగే డ్వాప్స్కి మనం చేస్తే ఇప్పుడు 22,50,000 అంటే 22 రూపీస్ 22.50. అలాగే దీనికి 7,50,000 అంటే 7,50,000 by 20,000. సో 7,50,000 by 20,000. సో 37,505 రూపీస్ అనేది డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్. మరి లేబర్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? సో టోటల్ లేబర్ కాస్ట్ ఎంత? 15 lakhs. సో 15 lakhs బై అంటే 15 రూపీస్ ఇక్కడ 7.50 అనేది ఈ పాయింట్. టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ తర్వాత నెక్స్ట్ టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత? ఫస్ట్ ఏమో 22,50,000 ప్లస్ 7,50,000 ప్లస్ 60 lakhs. టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత? 22, 23, 90 lakhs. సో ఇదేమో 90 lakhs టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఎలా? ఇప్పుడు వేరబుల్ ఓవర్ హెడ్ ఎంత? వేరబుల్ ఓవర్ హెడ్ ఎంత? 120 lakhsలో 30% అంటే 36 lakhs. సో 36 lakhs బై 90 lakhs అంటే 40%. సో ఓవర్ హెడ్ రికవరీ రేట్. ఇప్పుడు ప్రజెంట్ వేరబుల్ కాస్ట్ ఎంత ఉంది? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇప్పుడు 22.50లో 40% వేరబుల్ ఓవర్ హెడ్ అంటే ఇప్పుడు 22.50లో 40% అంటే 9 రూపీస్. సో 9 ఓవర్ హెడ్ రికవరీ రేటు. సో 22.5 31.5. ఓకే, అది వేరియబుల్ ఓవర్ హెడ్. అలాగే ఈ 9 రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ మీద. సో 90 రూపీస్. నెక్స్ట్ 37.50 మీద ఇదేమో స్టార్కి. మరి డ్వాప్స్కి ఎంత? 37.50కి 40%. సో హౌ మచ్? 37.50కి 40% 15 రూపీస్. సో 15 రూపీస్. ఇది డైరెక్ట్ మెటీరియల్ ఓవర్ హెడ్. ఇది మెటీరియల్ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ లేబర్ రిలేటెడ్ ఎలా? లేబర్ రిలేటెడ్ ఎలా? ఇప్పుడు కాస్ట్ ఎంత? లేబర్ రిలేటెడ్ ఎలా? 15, 20, 15 lakhs, 5 lakhs ప్లస్ 60 lakhs మొత్తం 80 lakhs. ఓకే, 80 lakhs. ఇప్పుడు ఓవర్ హెడ్ ఎంత? 120లో నుంచి 70%. సో 84. సో 84/80. సో పర్సంటేజ్లో చెప్తే 105%. సో లేబర్ రిలేటెడ్ కాస్ట్ ఎంత?
150 rupees to 25 rupees. So 150 into 105%, 25 into 105%. So 157 point, ఇదేమో 157.5, ఇదేమో 26.25. ఓకే రైట్. ఇది లేబర్ ఎగ్జిస్టింగ్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. existing overhead recovery rate. Existing overhead recovery rate. Next, ఫర్దర్గా ఫస్ట్ ఇప్పుడు ఒక యూనిట్ అంటే స్టార్ అలాగే డ్వాప్స్ మనకి మెటీరియల్ స్టార్కి డ్వాప్స్కి అదర్ ప్రొడక్ట్స్కి మెటీరియల్ ఎంతెంత కావాలి అనేది ఒక పాయింట్ ఇచ్చారు కదా. సో మనం దాన్ని బేస్ చేసుకుంటే మామూలుగా 10,000 యూనిట్స్ అలాగే 20,000 యూనిట్స్ అలాగే 80,000 యూనిట్స్ ఏంటి వీటికి మెటీరియల్ ఎంత కావాలి? ఏ రేషియోలో ఉంది? 5:5, 8, 5 అంటే టోటల్ వాల్యూమ్ ఎంత? 50,000. నెక్స్ట్ 1,60,000. నెక్స్ట్ 4 lakhs. సో టోటల్ 6,10,000. మరి టోటల్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత? 90 lakhs. ఓవర్ హెడ్ ఎంత? మెటీరియల్ కాస్ట్ సంబంధించి ఓవర్ హెడ్ 36 lakhs. అంటే 36 lakhs by 6,10,000. సో అప్రాక్సిమేట్లీ 5.90 అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ లేబర్ రిలేటెడ్ 84 lakhs. మరి లేబర్ రిలేటెడ్కి అదే 10,000. మరి అవర్స్ ఎన్ని? అవర్స్ ఎన్ని? 765. మరి 70,000, 1,20,000, 4 lakhs అంటే 5,90,000. సో 5,90,000. 84 by 5,90,000 యావరేజ్ 14.24. సో స్టార్కి డ్వాప్స్కి సంబంధించి ఓవర్ హెడ్ కాస్ట్ పర్ ప్రొడక్ట్, ఓవర్ హెడ్ కాస్ట్ పర్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఒక అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ product information per unit is as follows. Product information per unit is as follows. ఏంటి? కరెంట్ సినారియో ABC బేసిస్. కరెంట్ సినారియో సెల్లింగ్ ప్రైస్ ఏమో ఇప్పుడు స్టార్కి కరెంట్ సినారియో 740, మరి 225 ఏమో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, అలాగే లేబర్ కాస్ట్ 150, వేరియబుల్ రిలేటెడ్ ఏమో 90, 157.50, మొత్తం 622.50, 117.50 అనేది కాంట్రిబ్యూషన్. మరి కాంట్రిబ్యూషన్ టు సేల్స్
15.88 సేమ్. అదే ఏబీసీ బేసిస్ అయితే 31.87% వచ్చింది. డ్వాప్స్కి అయితే 31.29 వచ్చింది. 29.23 అంటే తగ్గింది. ఇది పాయింట్. మరి నెక్స్ట్ ఫర్దర్గా అనాలిసిస్ ఏంటంటే 31.87 అంటే పెరిగింది ఒక డ్వాప్స్కి, స్టార్కి, డ్వాప్స్కి అనేది తగ్గింది. ఏబీసీ అనాలిసిస్ అనేది నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.